మీడియా సోదరి స్నేహితులని మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులు నెల్సన్ బాబు గారు, అలాగనే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా చేసి ఇలాంటి ఈ ఉద్యమాల్లో దళిత క్రైస్తవుల విషయంలో కూడా అనేక విధాలుగా ముందుకు వస్తున్నటువంటి నాయకులు సాల్మన్ రాజు గారికి, అలాగే సోదరులకి, మీ అందరికీ కూడా ఈరోజు ఒక విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియపరచడానికి మేము రావటం జరిగింది. నేను ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ICF అనే భారతీయ క్రైస్తవ సమైక్య జాతీయ అధ్యక్షులుగా జార్జి శ్రీమంతుల నా పేరు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దళిత క్రైస్తవుల విషయమై మౌనము దాల్చినటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులకు మా విన్నపాన్ని తెలియపరచాలని, షెడ్యూల్ కులములు మత స్వేచ్ఛను అరించివేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 SC 3వ పేర రాజ్యాంగంలో లేని దానిని రాజ్యాంగంలో చేర్చి, రాష్ట్రపతి ఉత్తర్వులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి గారు, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క వారి సారథ్యంలో 1950 ఆగస్టు 10వ తేదీన దళితులకు మత స్వేచ్ఛను ఈ అమెండ్మెంట్ వలన కోల్పోయినటువంటి పరిస్థితి. ఇదే రోజు 1950 ఆగస్టు 10వ తారీఖు మత స్వేచ్ఛ కోల్పోయిన రోజు. దీన్ని మేము బ్లాక్ డేగా మేము నిరసనలు ఇప్పటికీ ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లో, అలాగనే హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర, కొన్ని మెయిన్ సెంటర్లో, అలాగనే ఇచ్చాపురం నుంచి హైదరాబాద్ వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవ చైతన్య యాత్రని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియపరిచాం. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మా షెడ్యూల్ కులముల వారికి మత స్వేచ్ఛ కోల్పోయిన రోజు ఆగస్టు 10వ తారీఖు. దాన్ని మేము పురస్కరించుకుని, ఈ ఎస్సీలుగా పుట్టినా కానీ ఎస్సీ హోదా లేకపోవటం, మతానికి కులానికి ముడిపెట్టి క్రైస్తవ్యం స్వీకరించిన ఎస్సీలను BCCలలో చేర్చటం మత స్వేచ్ఛకు భంగం కలిగించటం అని ఇది పాలకులకు తెలియదా? 1956 సంవత్సరంలో ఈ షెడ్యూల్ కులంలో ఉన్నటువంటి చిక్కు మతంలో ఉన్నటువంటి ఎస్సీలకి, అలాగే 1990 సంవత్సరంలో షెడ్యూల్ కులంలో ఉన్నటువంటి ఎస్సీలైన బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1950 SC 3వ పేరాను సవరణ చేసి చిక్కుమత ఎస్సీలకు, బౌద్ధ మత ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించారు. 1950 SC 3వ పేరాను సవరించి, మరి దళిత క్రైస్తవులకు, క్రైస్తవ్యం స్వీకరించినటువంటి దళితులకు ఎందుకు ఎస్సీ హోదా కల్పించలేదో మేము చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం. అయితే సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల విషయమై చాలా సందర్భాల్లో మా క్రైస్తవ నాయకులుగా సుప్రీంకోర్టులో కూడా పిన్ను వేసినప్పుడు, మరి 2005 సంవత్సరంలో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపించినప్పుడు, అప్పటి UPA గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిన తర్వాత 2005 నుంచి 2007 వరకు కూడా అధ్యయనం చేసింది రంగనాథ్ మిశ్రా కమిషన్. ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే, కేంద్రానికి క్రైస్తవ్యం స్వీకరించినటువంటి దళితులు, వారు క్రైస్తవ్యం స్వీకరించినా కానీ వారి స్థితిగతులు ఏమీ మారలేదు. ఎస్సీలుగా వారు ఏమాత్రము కూడా వారు స్థితిగతులు
వారు అంటరానితనానికే గురవుతున్నారు తప్ప వారి స్థితిగతులు మారలేదు. మతం అన్నది ఆధ్యాత్మికమైనది, మతం అన్నది కులం అన్నది సామాజికమైనదని అప్పుడే ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది యూపీఏ ప్రభుత్వానికి. కానీ అది ఏమైందో ఇప్పటికీ కూడా తెలియలేదు, దాన్ని పక్కన పెట్టేశారు. ఆ తదుపరి మేము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కానీ వారికి మేము వినతి పత్రాలు, దళితులకు మత స్వేచ్ఛ కల్పించండి, దళిత క్రైస్తవులుగా మేము చాలా వెనకబడిపోతున్నాం, మా స్థితిగతులు మారలేదు, ఇది మా విషయం అని చెప్పి వారికి మా గోడును వినిపించినా కానీ ఏమాత్రం కూడా ఎవరు పట్టించుకోకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ తదుపరి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2009లో దళిత క్రైస్తవుల విషయమై మాకు ఈ విషయాన్ని మీరు కూడా తీర్మానం చేయాలి, వారి అయ్యంలో వారు చేశారు, మీరు కూడా దీని విషయంలో ఏం చేస్తారని అడిగినప్పుడు దళిత క్రైస్తవుల విషయంలో ఇది చాలా సున్నితమైన విషయం కనుక తప్పనిసరిగా మేము కూడా చేస్తామని అసెంబ్లీలో వారు కూడా తీర్మానం చేశారు. వారు అకాల మరణం చేత ఆ తదుపరి వాసయ్య గారు ఆపద్బాండ ముఖ్యమంత్రిగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఈ చేసినటువంటి తీర్మాన కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయినా ఫలితం శూన్యం. తదుపరి మరలా 2014లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరలా సీఎంగా వచ్చారు. వచ్చిన తర్వాత వారిని మరలా మేము అడిగాం, అయ్యా మా దళిత క్రైస్తవుల విషయం ఏం చేశారని అడిగితే మరలా తీర్మానం చేసి అసెంబ్లీకి పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ తదుపరి ఇలాగన ఈ మధ్య 2019లో మరల ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వారికి కూడా మేము ఈ విషయాన్ని మరలా అడిగాం, అయ్యా మా దళిత క్రైస్తవుల విషయం మీరు ఏం చేశారని అంటే వారు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇలాగన కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీని తీర్మానం చేస్తాం, ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని తీర్మానం చేసి పంపించడం తప్ప కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు మరలా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపించి దళిత క్రైస్తవుల విషయం ఏం చేశారని అడిగితే మరలా కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ మధ్య కాలంలో బాలకృష్ణ కమిషన్ అని ఒక కమిషన్ వేసి దీని మీద మీరు ఈ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని మేము తర్వాత మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు మేము అడిగేటటువంటి మా డిమాండ్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలేమో తీర్మానాలు చేస్తున్నాయి, కేంద్రానికి పంపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో కమిషన్లు కమిటీల పేర్ల మీద కాలయాపన చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో కుల సంబంధమైనటువంటి రిజర్వేషన్ల విషయాల్లో రాజ్యాంగాన్ని సవరణలు చేసి కొన్ని కులాలను చేర్చడం, కొన్ని కులాలను తప్పించటం, రాజ్యాంగ సవరణలు చాలా జరిగినాయి. మరి ఇప్పుడు ఎన్నో ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మా దళిత క్రైస్తవుల విషయంలో మేము ఏ పాపం చేశాం? క్రైస్తవ్యం స్వీకరించటం దళితులు నేరమా, పాపమా? అన్ని కులాలకి కూడా మత స్వేచ్ఛ ఉంది, దళితులకు ఎందుకు మత స్వేచ్ఛ లేదు? మత స్వేచ్ఛ అన్నది ఎవరికి వారు నచ్చిన దైవాన్ని ఆరాధించుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి భారత పౌరులకు హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాజకీయముగాను లేకపోతే కులాలుగాను విద్య, వైద్య, ఆర్థికంగాను అందరూ కూడా సమానంగా వారి వారి స్థితిగతులను వారి వారి కుల విభజనలను బట్టి వారి స్టేటస్లను బట్టి వారికి రిజర్వేషన్లు కల్పించారు. మరి దళితులమైనటువంటి మేము అంటరానితనానికి ఎప్పటి నుంచో గురవుతున్నామన్న సత్యం అందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవ్యం స్వీకరించినా కానీ
అంటరానితనానికి దళితులే అంటున్నారు తప్ప వీరిని ఏమన్నా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళుగా వీళ్ళు ఏం చూస్తలేదు. అదే చౌదరి గారు కానీ రెడ్డి గారు కానీ ఇతర కులాలు కానీ ఎవరైనా కానీ జీజస్ని నమ్ముకుంటే వారికి ఏమాత్రం కూడా ఏ విధమైన అడ్డు రాదు. కానీ దళితులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే వీళ్ళు ఎస్సీ స్టేటస్ తీసివేసి వీళ్ళని బీసీసీల్లో నెట్టివేశారు సార్. బీసీసీల్లో నెట్టివేస్తే మరి ఈ రిజర్వేషన్ల సంగతి, మత స్వేచ్ఛ సంగతి, వీటన్నిటి గురించి ప్రభుత్వానికి తెలియదంటారా? ఇన్ని కమిషన్లు కమిటీలు వేశారు. దీని గురించి మా విన్నపాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి కేంద్ర ప్రభుత్వం తక్షణమే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ మీడియా మిత్రులైనటువంటి మీరు మాకు కూడా ఈ రిజర్వేషన్ల విషయాల్లో మీ వంతుగా ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని తెలియపరచడంలో మీరు ఇచ్చిన సహకారాన్ని బట్టి మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. జార్జి శ్రీమంతుల, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు ఇచ్చింది ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. కేంద్రానికి స్పందించలేదు. మీరు ఎదురు రాశారు. మీరు ఎందుకు అమలు చేయించుకుంటారు? మళ్ళీ ఎదురు కేంద్ర ప్రభుత్వము కమిటీల మీద మేము వేస్తున్నాం, మేము తీర్మానం చేస్తున్నాం, ఓకే మేము చేస్తామని సుప్రీంకోర్టుకి సమాధానం చెప్తున్నారు సార్. కానీ దాని మీద ఎక్కడా కూడా కదలికలు లేవు. మీరు అన్నట్టు నిజంగా ఎన్నో రిజర్వేషన్లు అన్నవి అమెండ్మెంట్లు జారీ చేసి చేస్తా ఉన్నారు. కానీ దీని విషయంలో పట్టించుకుంటలేదంటే చాలా విచారమని మా ఈ ఆవేదనని మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. పోరాట స్థాయి ఏ విధంగా ఉందంటే ఎంతకాలం నుంచి పోరాటం చేస్తున్నారు. కేంద్రం దృష్టికి ఏదైనా పోరాట పడినతో గట్టిగా ఉంటేనే అక్కడ స్పందించే పరిస్థితి ఉంటుంది. పోరాటం ఎలా ఉంది, ఎంతకాలం నుంచి చేస్తున్నారు అంటే భవిష్యత్తు పోరాట స్థాయి ఏ విధంగా ఉండబోతుంది, నష్టపోతున్నారు కాబట్టి. ఈ సమస్య ఎందుకు కేంద్రం పట్టించుకోవడం లేదనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇది సెన్సెస్ 1851లో జేహెచ్ కట్టల్ అనేటువంటి ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ వారే దీన్ని చూశారు. అంటరానితనం అనేటువంటిది ఒకటి ఉందని అప్పటిదాకా ప్రపంచానికి తెలియదు. హట్టన్ గారు జనాభా శాఖ అధికారిగా, ఆయన సెక్రటరీ, ఇదేంటి ఇలాంటి పరిస్థితి ఉందేంటి, ఇది నాలుగు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మనం జనాభా లెక్కలు తీయడం అనేది 1931లో స్టార్ట్ అయింది. 51, 31. ఈ 31లో ఎవరిని ఎలా గుర్తించాలి అని చెప్పారు. మీకు చాలా మంది తెలుసో లేదో, బ్రాహ్మిన్స్ వేరు, హిందూస్ వేరు అని గుర్తించారు. అప్పుడు బ్రాహ్మిన్స్ వేరు, హిందూస్ వేరు. హిందూస్ బ్రాహ్మిన్స్ కాదు, బ్రాహ్మిన్స్ వేరేనంట, హిందూస్ వేరేనంట. ఆ తర్వాత అప్పుడు ఇంకా షెడ్యూల్ కులం రాలే. అయితే 31 అంటే మీకు తెలుసు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఇష్యూ 1851లో తర్వాత మార్టేకి చెంచుకోడు, మింటే మాల్ సంస్కరణలు అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ సైమన్ కమిషన్లో నివేదించడం జరిగింది. కొన్ని కులాలు ఉన్నాయి, వారిని అంటరాని వారుగా చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళని ఏమైనా పిలవాలి. అప్పుడు ఈ మాట షెడ్యూల్ అనే మాట మొదటిసారి ఉపయోగించింది సైమన్, ఆయన ఉపయోగించాడు. మన దేశంలోనేమో
మన వాళ్ళు ఏమంటారంటే అనుసూచిత్ అన్నారంటే ముట్టుకోకూడని జాతి అంటున్నారు ఇక్కడ. అనుసూచిత్ అది హిందీ మాట, అంటరానితనం అనేది మన తెలుగు మాట. ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఓకే లెట్ us హ్యావ్ ఎ షెడ్యూల్ అని చెప్పి షెడ్యూల్ క్రియేట్ చేసి వాళ్ళు షెడ్యూల్ పెట్టిన కులాలుగా పిలవడాలంటే అది ఆ మాట ఇప్పుడు కొనసాగుతుంది. సరే, అంబేద్కర్ ఉపయోగించిన మాట ఏమో డిప్రెస్డ్ క్లాసెస్. ఇలాగా దళిత్ అని మేము అంటున్నాం, మేము దళిత్ అనే మాట ఉపయోగించి ఇష్టపడుతున్నాం, మేము వద్దునేమో గవర్నమెంట్ అంటుంది. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోరాటం అనేటువంటిది ఒకే విధంగా ఉందా అంటే ఉంది. మేము మీకు తెలుసో లేదో జంతర్ మంతర్లో ఇంచుమించు 3-4 సార్లు మేము అందరూ వెళ్ళాం. దేశవ్యాప్తంగా ఉన్న దళితుల అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, క్రైస్తవ ప్రముఖులందరూ కూడా అక్కడ మీటింగ్ పెట్టాము, వచ్చారు, ఇదిగో అదిగో అన్నారు కానీ చేయరా. ఈ లోపల గవర్నమెంట్ పోయింది, వాళ్ళది కాంగ్రెస్ పోయి బీజేపీ ముందే చెప్పారు. బీజేపీ గవర్నమెంట్ ఏమన్నారంటే మేము ఇవ్వము అన్నారు. ఎందుకు ఇవ్వమన్నారంటే ముఖ్యంగా ఇది విదేశాలకు చెందినటువంటి మతంగా వారు భావిస్తూ ఉన్నారు. కావచ్చు, ఒక మతం అనేటువంటిది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పాకిపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ మంది హిందువులు అయిపోతున్నారు, బ్రిటన్లో ఎక్కువ మంది హిందువులు అయిపోతున్నారు. ఇప్పుడు మతం అనేటువంటిది ఒక దేశం నుంచి మరొక దేశానికి పాకిపోతూ ఉంటుంది, లేదా తగ్గిపోతూ ఉంటుంది. ఆఫ్రికాలో క్రైస్తవ మతం విపరీతంగా పెరిగిపోతుంది, అక్కడున్న లోకల్ మతాలనే పోతున్నాయి. మతం అనేటువంటిది మతికి హిత, మతికి ఇష్టమైంది మతం. కానీ ఇక్కడ ఏం చేశారంటే మన దేశంలో స్వదేశీ విదేశీ అనేటువంటి ఫీలింగ్ కూడా పెట్టి ఇది విదేశాలకు చెందినటువంటిది అనే వంకతో ఇందాక మా మిత్రులు చెప్పారు, సిక్కిజానికి బౌద్ధానికి రిజర్వేషన్స్ ఇచ్చారు, మా మీద వివక్ష చూపిస్తున్నారు అంటున్నాం మేము. మా బాధ ఏంటంటే మా మీద వివక్ష చూపిస్తున్నారు. ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని బయటపెట్టి రంగనాథ్ మిశ్రా గారు పట్టొచ్చినట్టు లెక్కలతో సహా అందరికీ ఒకటే పరిస్థితి, అస్పృశ్యుడికి అందరికీ ఒకే పరిస్థితి ఉంది. వాడు ఏ మతం తీసుకున్నా సరే కూడా అస్పృశ్యత గురవుతున్నాడు. వీటిని ఏమంటారంటే సోషల్ డిజబిలిటీస్ అంటాం. డిజబిలిటీస్ దాని తెలుగు మాట లేదు దానికి. డిజబిలిటీస్ ముందే గుర్తించారు. డిజబిలిటీస్ అంటే అవి 9 రకాలుగా చెప్పుకొచ్చారు. మన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే నేను తీసుకుని వచ్చాను. అవి ఏమన్నా 9 రకాలు ఏంటంటే అంతరానంతరం ఎలా ఉంటుందంటే నెంబర్ 1 పవిత్రమైన బ్రాహ్మణులు సేవలు అందించబడుతున్నాయా, అందించబడిన కులాలు అంటరాని కులాలు. చాకలి మంగలి దర్జీలు సేవలు అందిస్తారా, అందించినటువంటి కులాలు అంటరాని కులాలు. స్పర్శ ద్వారా కానీ దగ్గరగా ఉండటం ద్వారా కానీ అగ్రవర్ణాల వారు మేము పొల్యూట్ అయిపోతాం, మైలుపడిపోతాం అని అనుకుంటున్నారా? ఇలాగా రోడ్లు ఫెరీలు ఇవన్నీ పాఠశాల మందంలో ప్రవేశం లేకుండా ఉన్నారా? హిందూ దేవాలయంలో ప్రవేశం లేకుండా ఉన్నారా? ఇలాగా ఒక 9 కారణాలు డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వారిని అంటరానిగా 1935 గుర్తించారు. భారతదేశం యాక్ట్ అని 1935 వచ్చింది, ఇండియా గవర్నమెంట్ యాక్ట్ అని ఫస్ట్ టైం బ్రిటన్లో అప్పుడే గుర్తించారు. కానీ తర్వాత ఎందుకు వచ్చింది? ఇండియన్ క్రిస్టియన్స్ అనే మాట చూసి వంకోట దొరికింది. ఇండియన్ క్రిస్టియన్స్కి డిజబిలిటీస్ వర్తించనేటువంటిది చెప్పడం అబద్ధం అది. కానీ మేము కూడా సఫర్ అవుతున్నాం, మేము కూడా చాలా లాస్ అవుతున్నాం. మీకు వాస్తవం చెప్పారంటే ఇది కులం దాడులు జరిగినప్పుడు చచ్చిపోయిన అందరూ క్రిస్టియన్ పేర్లు అంటే మీకు తెలుసు. ఏదైతే చుండూరు, కారంచేడు, మన పక్కన ఉన్నటువంటి ఏ ఊరు అది కాదు గరపర కానీ గరపరలో యాకోబు మోషిద్దులు చచ్చిపోయారు. ఇక్కడ మన పక్కనే కడుపులంక పక్కనే పొట్లంకలో కూడా క్రిస్టియన్ అతని పేరు. మీకు చనిపోయే వాళ్ళందరూ అటాక్ చేయబడ్డ వాళ్ళందరూ క్రిస్టియన్ పేర్లే ఉంటాయి, ఎస్సీ అని ఉంటుంది. కానీ ఏదో ఒక రకంగా క్రైస్తవ మతంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు ఎక్కువగా విక్టిమ్స్ అవుతున్నారు కనుక, లేదా క్రైస్తవులు కూడా ఏంటి మేము కూడా అంటున్నాను వాళ్ళు జాతిలో పుట్టిన. నా తమ్ముడు అది బాప్తిసం తీసుకపోతే వాడు ఎస్సీగా ఉంటాడు, హిందూగా ఉంటాడు. వాడు బాప్తిసం తీసుకున్నాం కాబట్టి నేను క్రైస్తవుని అవుతాను. ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ మా పట్ల వివక్ష చూపిస్తుంది. కాబట్టి దీనికి మా పోరాటం లోపం ఏమీ లేదు. మేము చాలా పెద్ద మేమే కదండి, మేము మీ దగ్గర ఉన్నాం. ఫాదర్ వేళ మనతో వచ్చిన ఆయన ఫాదర్ క్యాథలిక్స్ కూడా ఫైట్ చేస్తారు, పేరు మర్చిపోండి ఆయన. అలాగే ఫ్రాంక్లిన్ సీజర్ అని కేసు ఎప్పుడో వేశాడు, 2005కు ముందే కేసు ఇచ్చారు ఒక ఆయన తమిళనాడు నుంచి. జరుగుతుందండి, పోరాటం జరుగుతుందండి. ఈ ద్వారా పట్టిమంటే మనం మేము చెప్పలేము, ఆల్రెడీ బలహీనం.
ఇంకెందుకంటే ఏం చేస్తాం అంచేత పోరాట పటిమ కాదు కానీ మరి బలవంతులైనటువంటి రాజ్యం మా పట్ల వెచ్చ చూపిస్తుంది. బీజేపీ కూడా మొదటి నుంచి అడమెంట్ గా ఉంది, చేయమని చెప్పారు. అయితే కమిషన్ వేశారు, బాలకృష్ణ కమిషన్ వేశారు. ఆ ఫైండింగ్ వచ్చిన తర్వాత మాకు ఇవ్వాలని, లేదా అవసరం లేదు అసలు. అది ఇది అన్యాయం, ఇది గ్రాస్ ఇంజస్టిస్ ఇది. ఎందుకంటే అదే కులానికి చెందిన వ్యక్తులుగా ఉన్నప్పుడు, అదే డిజబిలిటీస్, అదే అంతరాంతరం ఫేస్ చేస్తున్నప్పుడు దీన్ని తీసేసారు, ఉన్నదాన్ని తీసేశారు, ఉన్నదాన్ని తీసేశారు మాకు. కాబట్టి మాకు మళ్ళీ ఆపాదించండి, మాకు ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి. ఎంతమంది ఉంటారండి క్రైస్తవులు? 1.3 అని చెప్తున్నారు ఇప్పుడు జనాభాలో. 1.3 దాంట్లో కలిగిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు రారు, రిజర్వేషన్ అక్కడ ఆధారపోమంటారు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందికి వర్తింప చేయాలని చెప్పేసి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నామండి. థ్యాంక్ యూ. అవునవును. నమస్కారం అండి. ఈ కార్యక్రమం మెయిన్ దళితులకు మత స్వేచ్ఛ కావాలనే దాని గురించి మేము చాలా కాలం నుంచి పోరాటం జరుగుతుంది. అయితే సరైన న్యాయం ఎంతవరకు జరగలేదు. దాని మీద మేము ఈ బీసీసీగా ఉన్న మా పిల్లలు ఎంత నష్టపోతున్నారో మీకు తెలియాలంటే, నా కుటుంబంలో 8 మంది అందరూ ఎంటెక్లు బీటెక్లు చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరికి అవకాశం కలగలేదు. వాళ్ళు డిస్టింక్షన్లో క్వాలిఫై అయిన వాళ్ళే, కానీ వాళ్ళు ఎవరికి అవకాశం కలగలేదు. నిన్న రాత్రి ఒక మీడియాలో ఒక ఇది వచ్చింది, నీట్ ఎగ్జామ్స్లో రిజర్వేషన్ గురించి వచ్చింది. నీట్ ఎగ్జామ్స్లో మొత్తం నీట్ సీట్లు, మెడికల్ సీట్లు సుమారుగా 6,000 మెడికల్ సీట్లు మన ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయ్యాయి. కానీ అందులో బీసీసీకి మరి యాక్చువల్గా ఇవ్వాల్సి వస్తే 1% అన్నారు కదా. 1% అంటే 60 సీట్లు రావాలిగా, నిజంగా 6,000 ఉంటాయి, కానీ 32 వచ్చాయి. ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, బీసీసీ ఎస్సీ కాదు, దళితుడు కాదు, క్రిస్టియన్ అని చట్టం ఎలా వక్రీకరించబడిందంటే, ఇక్కడే ఆయన సాక్షి, మన నెల్సన్ బాబు గారే దానికి సాక్షి. కారణం ఏంటంటే, ఆయన దళిత ఉద్యమాలని చాలా ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు. అలాంటి నాయకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే మీరు ఎవరు నమ్ముతారా? దళితుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు కేవలం ఏంటంటే, ఆయన క్రైస్తవుడు కాబట్టి, ఒక పాస్టర్ గారు కాబట్టి, ఆయన బీసీ కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు స్టిల్ కోర్టులో నడుస్తుంది. కాబట్టి ఇటువంటి మేము బాధితులుగా నేను ఉద్యోగం చేసినప్పుడు నేను బీసీసీ సబ్ ఇన్స్పెక్టర్గా చేసేవాడిని. కానీ కొన్ని గ్రామాల్లో అసలు మాకు ఇల్లు ఇవ్వడానికి ఎవరో ముందుకు వచ్చేవారు కాదు, అద్దెకి ఇల్లు ఎవరు. వంకేం చెప్తారంటే, మీరు మామిడాకులు కట్టరండి, ముగ్గులు వేయరండి, ఇలాంటి వంకలు చెప్తారు తప్ప వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం కేవలం దళితులే. కాకపోతే క్రైస్తవులు అన్నంత మాత్రాన మా సామాజికంగా ఉండే మా విలువలు ఏమి పెరిగిపోలేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ డిమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మా రిక్వెస్ట్ అనుకోవచ్చు, యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పు, మళ్ళీ చెప్తున్నా, యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పుని ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని సరిచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దీన్ని మన రాజమండ్రి ఎంపీ గారు, మన పురంధరేశ్వరి దేవ్ గారు దయచేసి ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతూ మీరు ఈ సమావేశం పాల్గొనడంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రశ్నకి ఒక మాట చెప్తాను కదా, ప్రభుత్వం భయపడుతుంది, అందరూ క్రైస్తవులు అయిపోతుంది. ప్రభుత్వం నిజంగా ఆపగలిగిందా? ఈవేళ 15% 16% ఎస్సీస్ ఉన్నారు గవర్నమెంట్ రైతులు కాదు, మా రైతులు 20%. ఓకే, 15% 16% ఎస్సీలు ఉన్నారు.
14% చచ్చిపోయింది. మీరు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇస్తే తీసుకున్నట్టు లేదు, లేదే కదా. కానీ ఇవాళ ఆలోచన చచ్చిపోయింది. గవర్నమెంట్ ఒక మత విశ్వాసం ఆపు కదా, ఆ వ్యక్తికి స్వేచ్ఛది, వ్యక్తికి ఇష్టాయిష్టాలు ఆధారపడుతుంది. జూలో 100 మంది పక్షాలు ఉంటాయి, 100 ఉంటాయి. ఎవరి ఇష్టం ఉంది. ఇంట్లో భార్య శ్రీబాబు అంటే భర్త తిరుపతి చూసాం అంటాడు. ఎవరు అపగలుగుతారు? భార్య వచ్చేసి లక్ష్మీదేవి పూజ అంటే సత్యాలు పడతాం. ఏం చేస్తాం అంటే మతం అనేటువంటిది బతికి ఇష్టమైనటువంటిది. కానీ ప్రభుత్వం బలవంతంగా ఆపే ఇంకా బలహీన చేయకుండా పౌరులకి స్వేచ్ఛ ప్రసాదించాలని చెప్పేసి ఎవరు ఆపలేదు.